ఓం నమ శివాయ నమో నారాయణాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. శంకుడి కథ. కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి, మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమైనదో చెప్పవలసిందిగా కోరుతుంది. అదే విషయాన్ని గతంలో ఋతుచక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడని, ఆ విషయాలను ఆమె ముందుంచుతానని కృష్ణుడు అంటాడు. గతంలో నారద మహర్షి ఋతుచక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్ళకు కడతాడు. ఋతుచక్రవర్తి అడిగిన ప్రశ్నకి నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం శంకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అసుర లక్షణాలు కలిగిన వాడు గనక దేవతలను నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉండేవాడు. దేవలోకాన్ని ఆక్రమించేందుకు అక్కడి నుంచి దేవతలందరినీ తరిమివేస్తాడు. దాంతో వాళ్ళంతా కూడా వాడి కంటికి కనిపించకుండా మేరు పర్వత గుహల్లో తలదాచుకుంటారు. వాళ్ళ కోసం శంకుడు గాలిస్తూనే ఉంటాడు. దేవతలను నమ్మకూడదు, వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తివంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు. అందువలన వేదాలనేవి లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే దేవతలు వేదాలు ఆ అసురుడి కంటపడకుండా అవి నీటిని ఆవేశించి ఉండేలా చేస్తారు. శంకుడికి అనుమానం వస్తుంది. నీటి యందు వేదాలను దాచి ఉంటారనే ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెతకడం మొదలు పెడతాడు. ఎంతగా వెతికినా అవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు. వాళ్ళు తప్పనిసరిగా నీటి యందే దాచి ఉంటారు అని, అవి దొరకకుండా తాను బయటికి వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు. శంకుడు సముద్ర గర్భాన ఉండడంతో దేవతలంతా గుహల్లో నుంచి బయటికి వస్తారు. బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు. ఆ సమయంలో స్వామి యోగనిద్రలో ఉంటాడు. అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలను మ్రోగిస్తూ కీర్తిస్తూ స్వామి యోగనిద్ర నుంచి మేల్కొల్పుతారు. అప్పుడు స్వామి నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని అభయమిస్తాడు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాలను గురించి వివరిస్తారు. వేదాలకు ఆపద వాటిల్లుందని, వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు. శంకుడి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాడి సంహారానికి సమయం ఆసన్నమైందని విష్ణుమూర్తి చెబుతాడు. శంకుడిని అంతం చేయడానికి తాను మత్స్యరూపాన్ని ధరించనున్నానని అంటాడు. మత్స్యావతార ప్రయోజనం అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. కశ్యప మహర్షి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిలిలోకి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు. క్షణాల్లో చేపపిల్ల కమండలం అంతా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తమ మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అనుకుంటుంది. ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు. సముద్రంలోకి విడిచిపెట్టిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగులకు చేరుకుంటుంది. ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే, మరొక వైపు శంకుడి కోసం మత్స్యావతారంలో స్వామి వెతుకుతూ ఉంటాడు. చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకొని సంహరించి వేదాలను రక్షిస్తాడు. శంకుడిని శంఖంగా మార్చుకొని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటకు వస్తాడు. అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదరీవనంలో సేద తీరుతాడు. దేవతలు, మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తుంటారు. తాను అడుగుపెట్టిన కారణంగా బదరిక ప్రదేశం మహాపుణ్యస్థలిగా మారుతుందని, భవిష్యత్తులో ఇది గంగా కాళింగి సంగమ స్థానం అవుతుందని అంటాడు. అక్కడ చేసే జప తాపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెబుతాడు. బదరీ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు.
ఇతర క్షేత్రాలు ఏళ్ల తరబడి చేసే పూజలు, సేవలు, తపస్సులు బదరీలో ఒక్క రోజు చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెబుతారు. బదరీలో చేసే పితృకార్యాల వల్ల వాళ్ళ పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు. బదరీ దర్శనం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినడం వల్ల అంత ఫలితమే కలుగుతుందని ఋతు చక్రవర్తి నారదుడు చెబుతారు. 21వ రోజు సమాప్తం. రేపటి భాగం జలంధరుడి జననం, అమరావతిపై జలంధరుడి దండయాత్ర.